హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బీట్రూట్ వాటర్తో నేను హల్వా చేస్తున్నాను, బొంబాయి రవ్వతో. ఇది బీట్రూట్ కట్ చేసిన వాటరు. చూడండి, బీట్రూట్ వేసాను కదా. ఎలాగున్నారా? అందరూ బాగున్నారా? నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ తీసుకోండి. ఇది బీట్రూట్ ఇలాగ కట్ చేసి పెట్టిన వాటర్ ఉంది. ఈ వాటర్ ఇలా బీట్రూట్ తీసేసుకుని వేరే ప్లేట్లోకి ఈ వాటర్ యూజ్ చేసుకుంటున్నాను హల్వాతో. ఎంత బాగుంటుందంటే పిల్లలకి చక్కగా పెట్టచ్చు. చూడండి, ఈ వాటర్ ఉంది కదా, ఇది ఇలా వడపొట్టి చికెన్ తీసుకొని ఒక గిన్నె తీసుకున్నానండి నేను. ఇలా వడపెట్టేసుకుని ఒక గిన్నెలోకి ఇది బీట్రూట్ వాటరు, బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. ఇది నెయ్యి 2 స్పూన్లు తీసుకున్నాను. కప్పు పంచదార. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. మీకు షుగర్ మీ ఇష్టం అండి. పంచదార 1 కప్పు 2 కప్పులు వేసుకోవచ్చు. ఎందుకంటే స్వీట్ తినే వాళ్ళు ఉంటారు, షుగర్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, తగ్గించుకోవచ్చు. ఇది కళాయి పెట్టి నేను నెయ్యి వేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇది తినేవాళ్ళు ఉంటారు, తిన్నోళ్ళు ఉంటారు కదా, షుగర్ మీ ఇష్టం. అదే ఆయిల్ నెయ్యిలో ఇది బొంబాయి రవ్వ వేసి ఇలా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు మీరు షుగర్ తిన్న వాళ్ళు ఉన్నప్పుడు తగ్గించేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. పంచదార అన్నది నేనైతే 1 కప్పు వేసాను. ఇలాగా వేగనిచ్చుకోవాలి. చూడండి, బీట్రూట్ ఉంది కదా వాటరు, ఇది కలుపుతున్నాను. ఇది వేగిపోయింది, బొంబాయి రవ్వ అనేది వేగిపోయింది. వేగిపోయిన తర్వాత కొలతల ప్రకారం వేస్తున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పులు బీట్రూట్ వేస్తున్నాను నేను వాటరు. చూడండి, 4 కప్పులు అవ్వాయి. ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బొంబాయి రవ్వ ఉడకాలి కదా. ఇలా కలుపుకోవాలి. మనం ఉండలు రాకోకుండా మనం స్టవ్ మీదే పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. చాలా టైం, నేను ఒక అరగంట పట్టింది ఇలా ఉడకనివ్వటానికి. చాలా టైం పట్టిందండి ఈ ప్రాసెస్ చేసుకోవటానికి. చాలా బాగుంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, ఇలాగ గట్టిమడింది. చూడండి, మనం వాటర్ అంతా 1 కప్పు వేసుకున్నా ఎక్కువ అవుతుంది మనకు స్వీటు. ఇలాగ ఉండలు పట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను, వేడి పెట్టిన నెయ్యి వేస్తున్నాను. వేసి కలుపుకోవాలి. పంచదార కప్పు పెట్టాను కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. మీరు స్వీట్ సరిపోలేదంటే వేసుకోవచ్చు ఇంకో కప్పు. నాకు ఇది చాలు అని స్వీటు 1 కప్పు వేస్తున్నాను. అప్పుడప్పుడు చేసి పిల్లలకి చక్కగా వేసవకాలం టైంలోనూ ఇంటి దగ్గర ఉంటారు కదా, అప్పుడప్పుడు చేసి ఇలా పెడుతూ ఉంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
మనకి కళాయికి ఇది అంటుకోకుండా చూడండి ఎలా లూజ్ అయిపోయిందో, అలా వస్తూ ఉండాలి. ఆయిల్ సైడ్ నుంచి వస్తూ ఉండాలి, మనం వేసిన నెయ్యి ఇవన్నీ మొత్తం వస్తూ ఉండాలి సైడ్ నుండి. నెయ్యి ఎక్కువ వేసుకున్నా, ఆయిల్ ఎక్కువ వేసుకున్న, లైట్గా ఎక్కువ వేసుకున్నా ఎగిటి వచ్చేస్తుంది. మనకు సరిపడగా వేసుకోవాలి, తినలేరు. ఎక్కువ వేసుకోకూడదు, మనకు సరిపడగా వేసుకుంటే మనకి తినాలనిపిస్తుంది. చాలా టైం ఉడికించి చూడండి, ఇంకా అసలే మనకి చక్కగా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టం, ఎంత ఇష్టంగా పాడి తింటారంటే అంత బాగా తింటారు. ఫ్రూటీ తీసుకున్నాను చూడండి, రెడ్ గ్రీనును. చక్కగా ఇలా కప్పు తీసుకుని నేను కొలిసిన కప్పు తీసుకున్నాను. అయిపోయింది, నేను ప్రాసెస్ అయిపోయింది. కప్పు తీసుకుని ఫ్రూటీ ఇదిగో చూడండి ఇలా కప్పులో వేసుకోవాలి. ఇలా కప్పులు వేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి స్పూన్తో. వేరేది కూడా అలాగే వేస్తున్నాను.
టేస్ట్ చూస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసుకోండి. సూపర్ ఉంది, సూపర్.